పెరోల్ కోసం చేసినటువంటి సిఫార్సులు నెల్లూరు జిల్లా టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వివాదంపై టీడీపీ పెద్దలు సీరియస్ గా ఉండడం, విచారణకు ఆదేశించడంతో ఎమ్మెల్యేలు క్రమంగా బయటకొస్తున్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖ ఇచ్చారని సంచలన ప్రకటన చేశారు నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అయితే తన లేఖను హోంశాఖ తిరస్కరించిందని చెప్పారు. శ్రీకాంత్ పెరోల్ లేఖ కోసం అతని తల్లి తన దగ్గరికి వచ్చింది వాస్తవమే అన్నారు. శ్రీకాంత్ తల్లి అభ్యర్థన మేరకే లెటర్ ఇచ్చారన్నారు. సాధారణంగా ఎమ్మెల్యేల వద్దకు బాధితులు రావడం సహజమని, లెటర్లు ఇవ్వడం కూడా సహజమని వివరణ ఇచ్చారు. అరుణ అనే మహిళ ఎవరో తనకు తెలియదన్నారు సునీల్. ఆమెతో తానెప్పుడు మాట్లాడలేదన్నారు ఎమ్మెల్యే. నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసే సమయంలో అరుణ తనతో ఫోటో దిగిందన్నారు సునీల్. ఆమెతో గతంలో తనకు ఎలాంటి పరిచయాలు లేవన్నారు. తాను ఇచ్చిన లేఖపై పెరోల్ వచ్చి ఉంటే తనను నిందించాలన్నారు. పెరోల్ను తిరస్కరించిన తర్వాత ఈ విషయంలో తాను జోక్యం చేసుకోలేదన్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే బురద జల్లుతున్నారని ఆరోపించారు. మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చినా లెటర్లు ఇవ్వమంటే అధికారులకు లెటర్లు ఇస్తూ ఉంటాం. ఎవరు కానీ లెటర్లు ఇవ్వము అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీస్లో అయితే ఉండదు. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మా దగ్గరికి ఎన్నో అర్జీలు వస్తూ ఉంటాయి. దానిపైన మేము లెటర్లు ఇస్తూ ఉంటాం. దానిపైన ఏమైందో కూడా మళ్ళీ మేము పరిశీలి చేసే పరిస్థితి ఉండదు. 16/7/25 తేదీ ఈ యొక్క మేము ఇచ్చిన లెటర్ మీద అతనికి పెరోలు రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు. మేము పలాని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు, దీనిపైన సాధ్యం కాదు, ఈ సెక్షన్ ప్రకారం అతనికి పెరోల్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటరు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తానంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేసి అడిగేటువంటి కార్యక్రమం. ఆ క్రమంలోనే అతను పెట్టుకున్నటువంటి ఫెరోలు కానీ మేము ఇచ్చిన లెటర్లు కూడా ఈ ఫెరోలు చెల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ లేఖను హోంశాఖ తిరస్కరిస్తే మరి పెరోల్ కోసం ఇంకెవరు సిఫార్సు చేశారు? ఎవరి సిఫార్సుతో శ్రీకాంత్ కు పెరోల్ ఇచ్చారు? ఇదే పెద్ద మిస్టరీగా మారింది. అలాగే అరుణతో సన్నిహితంగా ఉన్న నేతల గురించి టీడీపీ పెద్దలు ఆరా తీసినట్లుగా సమాచారం. అసలు ఎవరు పెరోల్ ఇచ్చారు, ఎవరు పెరోల్తో శ్రీకాంత్ బయటకు వచ్చారు, మరి దాన్ని క్యాన్సిల్ చేసి లోపల తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్ ఏంటి? డీటెయిల్స్ తెచ్చుకుందాం మా ప్రతినిధి సునీల్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ సునీల్. ఈ వ్యవహారం గురించి చూస్తూనే ఉన్నాము. ఏదైతే మన అరుణతో కూడా మీరు మాట్లాడారు, ఏదైతే ములాఖత్తుకు వచ్చినప్పుడు కూడా అటువంటి సంబంధాలు ఏమీ లేవు, కావాలనే బురద చల్లుతున్నారనే ఆరోపణలు కూడా ఆవిడ చేయడం జరిగింది. అయితే శ్రీకాంత్కు ఎవరి సిఫార్సుతో పెరోల్ ఇచ్చారు? ఒక పక్క ఎమ్మెల్యే నేను కాదు, నేను ఇచ్చిన పెరోల్ తిరస్కరించింది హోంశాఖ అంటున్నారు. మరి ఎవరి పెరోల్తో వచ్చినట్టు డీటెయిల్స్ ఏంటి? సోనీ, నెల్లూరు జిల్లాకు సంబంధించి లేడీ డాన్ అరుణ విషయం అయితే హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసింది. అయితే ఈ నెల 13వ తేదీ కూడా ఆమె రౌడీ షీటర్ పెరోల్ తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలనుకోవడం కూడా తెలిసిన విషయమే. అయితే ఈ పెరోల్కి సంబంధించి రౌడీ షీటర్ 2010లో ఒక హత్య కేసులో అయితే పడడంతో పాటు కూడా అప్పటి నుంచి 2010 నుంచి జైల్లో ఉన్నాడు. 2014లో జైలు నుండి తప్పించుకొని దాదాపు 4.5 సంవత్సరం అయితే బయట తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పోలీసులు కానీ ఇటు జైలు శాఖ కానీ 4.5 సంవత్సరం కూడా రౌడీ షీటర్ శ్రీకాంత్ ని పట్టుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇటీవల పెరోల్ కోసం అయితే తన తల్లితో పాటు అరుణ కూడా ఉన్నతాధికారులను కలవడం జరిగింది. కలవడంతో పాటు కూడా తిరుపతి జిల్లాకు సంబంధించిన ఎస్పీ, నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఇద్దరు కూడా పెరోల్ ఇవ్వడం కుదరదు, అతను బయటకు వదిలితే వివాదాలు ఎక్కువ అవుతాయని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే లేడీ డాన్ అరుణకు సంబంధించి ఇప్పటి వరకు మనం చూస్తే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ నాయకులు అరుణకు సపోర్ట్ ఉన్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రధానమైన చర్చ అయితే నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. ప్రధానంగా వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అరుణకు సపోర్ట్ గా ఉంటే ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసుతోనే ఈ పెరోల్ వచ్చిందని పుకార్లు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే పాసం సునీల్ బహిర్గతంగా కూడా నేను పెరోల్కి లెటర్ ఇచ్చింది వాస్తవమేనని ఒప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని బట్టి కూడా ఇటు వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు. వైసీపీకి సంబంధించిన లేడీ డాన్ అరుణ టీడీపీ నాయకులు ఏ విధంగా సిఫారసు లెటర్ ఇచ్చారనే వివాదం జరుగుతున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి పాసం సునీల్ కుమార్
రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ తల్లి వచ్చి నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరికి రావడంతో పాటు నేను ఫెరోలకు సంబంధించిన లెటర్ ఇచ్చానని కూడా చెప్పడం జరిగింది. దీనిపైన టీడీపీ నాయకులు కూడా అంటున్నారు. పాసిన్ సునీల్ కుమార్ అన్న మాటలు అయితే సంచలనంగా మారినాయి. నా ఆఫీస్ కి ఎవరు వచ్చినా లెటర్ ఇస్తాననే ఆ విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఎవరైనా వెళ్ళినప్పుడు వివరాలు తెలుసుకోకుండా ఇటు ట్రాన్స్ఫర్ కానీ ఇటు పెరోలకు సంబంధించి కానీ ఎవరు ఏందని తెలుసుకోకుండా ఎవరైనా వచ్చిన లెటర్ ఇవ్వడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదని టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు కూడా విమర్శిస్తున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి కూడా పాసిన్ సునీల్ కుమార్ వాంటెడ్ గానే పెరోల్కి లెటర్ ఇచ్చారని కొంతమంది గూడూరులో నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రజలు కూడా. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.